సో గైస్ స్నేక్ పార్క్ నుంచి బయటికి రాగానే దాని పక్కనే చిల్డ్రన్స్ పార్క్ అని ఒకటి ఉందన్నమాట. సో అడల్ట్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ మొబైల్కి వచ్చి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇది ఒక మినీ సైజ్ జూ లాంటిది అనమాట. సో లోపల ఏ టైప్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. స్నేక్ పార్క్లోంచి బయటికి రాగానే అక్కడ ఆపోజిట్లో కొంచెం క్యాంటీన్ టైప్లో సెట్ చేస్తున్నారు. సో అక్కడ ఫుడ్ తీసుకొని ఇక చిల్డ్రన్స్ పార్క్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ చేంజ్ లేకున్నా పర్వాలేదండి, వాళ్ళు ఫోన్పే యూపీఐ ద్వారా అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా టికెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం కంప్లీట్లీ. సో ఇక్కడ మదర్స్ ఫీడింగ్ ఏరియా కూడా అరేంజ్ చేస్తున్నారు అండ్ ఈ పార్క్ కంప్లీట్ అవుట్లెట్ అనుకుంటా ఇది. సో దీన్నేం అవసరం లేదు, నార్మల్గా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు ఫస్ట్ వచ్చేది మాత్రం అక్వేరియం జోన్. ఇందులో ఒక షార్క్ ఉంది, బ్లాక్ కలర్ షార్క్ ఒక్కటే ఉంది, కానీ ఒక 2 అన్న వేస్తుంటే అట్లీస్ట్ చూడడానికి చాలా మంచిగా ఉండేదేమో. అది ఒక్కటే తిరుక్కుంటా ఉంది అండ్ అది కూడా పెద్ద సైజ్ అయిపోయింది. ట్యాంక్ ఏమో చిన్న సైజ్ అనమాట. అండ్ దాని పక్కనే ఒక చిన్న క్రొకోడైల్ ఉంది దీంట్లో. ఇప్పటికే నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైంటుంది, మనం లాట్ ఆఫ్ క్రొకోడైల్స్ చూసాం. సో పాపం ఇది ఒక్కటే ఇంట్లో అక్వేరియంలో పెట్టి చూస్తే నాకు కొంచెం అన్ఈజీ అనిపించింది అనమాట. అక్కడ అన్నీ ఓపెన్లో ఉంటాయి. దాని తర్వాత టాటాయిస్, ఇది వైట్ స్పాటెడ్ ఉన్నాయి, ఎస్ స్పాటెడ్ బ్లాక్ టాటాయిస్. ఇదైతే మీకు యాక్చువల్లీ ఆ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, నా ఇమేజ్ పడతా ఉంది అక్కడ. బట్ కానీ రియల్గా చూడడానికి అయితే చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడటానికి. అండ్ నెక్స్ట్ గార్. ఇది ఎంత ట్రై చేసాను తెలుసా దీన్ని మూవ్ చేయడానికి, బట్ నా వల్ల కుదరనే లేదు. అట్లాగే స్టాచ్యూ లాగా ఇక వీటితో పాటు ఆక్టోపస్ బొమ్మలు పెట్టావు కదా, ఇది కూడా అలాగే ఒక బొమ్మలాగా ఉంది. సో లోపల ఒక చిన్న 4 అక్వేరియం పెట్టుకొని దాంట్లో ఒక 4 ఎనిమల్స్, 4 జంతువులు వేసారనమాట. సో ఇలా అక్వేరియం జోన్ నుంచి కంప్లీట్ అయ్యి బయటికి రాగానే మనకు ఫస్ట్ వచ్చే ఎనిమల్స్ స్పాటెడ్ డియర్స్. సో ఫుల్ ఎండ ఉండడం వల్ల అవన్నీ నీడ కోసమని కొంచెం దూరంగా వెళ్ళిపోయాయి. నేను జూమ్ చేయడానికి ట్రై చేసే కానీ ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే క్లారిటీ తగ్గిపోతుందని ఎంతవరకు లిమిటెడో అంతవరకు ట్రై చేశా. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. కానీ అరేంజ్మెంట్స్ మాత్రం నాకు చాలా మంచిగా నచ్చాయి అనమాట. అంటే ఎంత ఎండున్నా కూడా అవి రిలాక్స్ అవ్వడానికి స్పేస్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డీటెయిలింగ్ మాత్రం సూపర్ అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు చూసుకోవచ్చు. దాని వెయిట్, లెంత్, దాని డైట్ ఏంటి, వాటన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చున్నారు విత్ డయాగ్రామ్స్. తర్వాత మనం కొంగలు ఉన్న ఏరియాకి వచ్చాము. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎన్ని రకాల ఆ కొంగలకు సంబంధించిన జాతులు ఉన్నాయి అని. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటినీ కవర్ చేస్తున్నారు అనుకుంటా. పెలికాన్స్ అండ్ స్పూన్ బెల్, వీటన్నిటి పేర్లు అయితే నాకు అంత క్లారిటీగా తెలియదు. బట్ వన్ థింగ్ అయితే తెలుసు, వీటన్నిటిని మనం నేలపట్లు అయితే డెఫినెట్లీగా చూస్తున్నాం. బట్ కానీ ఇంత దగ్గరగా అయితే చూడలేదు. అవి కొంచెం లాంగ్ సైడ్లోనే కనిపిస్తూ ఉంటాయి మనకి ఎప్పుడు. ఇంత దగ్గరగా చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఐ థింక్ మీకు ఇక్కడ ఈ ఫెన్సింగ్ వల్ల అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియాలే. బట్ కానీ ఇక్కడ 2 పెలికాన్స్ ఉన్నాయి, ఐ మీన్ గూడబాతులు. చాలా భారీ సైజులో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఇది వింగ్స్ ఇలా ఓపెన్ చేస్తేనే అప్రాక్సిమేట్లీ 2 feet వస్తుందంట దాని లెంత్. సో మనకు నెక్స్ట్ వచ్చిన జంతువు వచ్చి సాంబార్ డియర్. సో ఇది మనకు రెగ్యులర్గా అన్ని జ్యూస్లో కనిపిస్తూనే ఉంటుంది. నాకు ఈ సాంబార్ని చూసిన ప్రతిసారి నాకు మన రెగ్యులర్గా గేదె పిల్ల ఉంటుంది, సారీ గేదె కాదు బర్రె పిల్ల ఉంటుంది కదా, అలాగే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా గాజు పురుగులు కనిపిస్తున్నాయి. మీ ఊర్లో ఈ పురుగులు ఏమంటారు ఒకసారి కింద కామెంట్ చేస్తారా? సాంబార్, రసం సాంబార్. అండ్ తర్వాత మనం వైట్ పికాక్ జోన్కి వచ్చాము. ఇక్కడ పికాక్స్ ఉన్నాయి కానీ బట్ వాటి టైల్ అంత లెంత్గా లేదనమాట, అన్నీ సగం సగమే ఉన్నాయి. వీటిలో కొన్ని ఫీమేల్ ఉన్నాయి అండ్ మేల్ కూడా ఉన్నాయి. బట్ కానీ
టైల్ కానీ లెంతీగా ఉంటే ఇంకా మంచిగా కనిపించేది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మేల్ పీకాక్. నేను చాలా రకాలుగా ట్రై చేశా దీన్ని రెచ్చగొట్టి అట్లీస్ట్ అట్లా అన్నా తిరుగుతుందేమో అని. బట్ కానీ అది నా సౌండ్స్కి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా దానిపైన అది చూసుకుంటా ఉన్నింది. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. యాక్చువల్లీ పికాక్స్ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వినడానికి కూడా కొంచెం బెటర్, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే మనకు రెస్పాండ్ అవ్వలే అంత మంచిగా. సో తర్వాత చూద్దాం. సో ఇది ఈమూ బోర్డ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. దీని వెయిట్, దీని లెంత్, లైఫ్ స్పాన్, డైట్. వావ్. అండ్ ఇక్కడ 2 ఈమూ బర్డ్స్ కనిపించాయి నాకు, అవి ఏదో తింటా ఉన్నాయి. చాలా బిజీగా ఉన్నాయి ఇవి కూడా. వీటి కోసం కూడా మేము చాలా రకాలుగా పిలిచామన్నమాట. దగ్గరికి వస్తే ఇంకా కొంచెం మంచిగా షూట్ చేయొచ్చని, బట్ కుదరలే. అండ్ మీకు ఇక్కడ లాంగ్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి ఆస్ట్రిచ్. యాక్చువల్లీ ఆస్ట్రిచ్కి అటు సైడ్ నుంచి వేవ్ ఉంది, బట్ కానీ ఇవన్నీ చెట్టు నీడ కోసం అని ఇటు సైడ్కి వచ్చేసాయి. సో ఇక్కడ నుంచే కొంచెం చూడడానికి వ్యూ మంచిగా ఉంది అని చెప్పి నేను కూడా ఇక్కడ నుంచే షూట్ చేసే ఆస్ట్రిచ్ని. ఇక్కడ యాక్చువల్లీ 3 ఆస్ట్రిచ్ కనిపించాయి నాకు. సో ఆస్ట్రిచ్ చూసిన ప్రతిసారి నాకు దాని గుడ్డే గుర్తొస్తుంది అనమాట. బట్ కానీ ఒకసారి కూడా నేను దాని గుడ్డుని లైవ్లో చూడలేకపోయాను అని. సో తప్పకుండా ఈసారి ఒకసారి దాని గుడ్డు చూస్తా అండ్ ఆమ్లెట్ కూడా ట్రై చేస్తా. సో తర్వాత ఎనిమల్ వచ్చి బ్లాక్ బక్. సో ఇది కూడా ఒక జింకే, బట్ కానీ దీనికి ఏం స్పాట్స్ లేవు కాబట్టి ఇది నార్మల్ జింక్ అనమాట, బ్లాక్ బక్. దీని టాక్ యాక్చువల్లీ బ్లాక్గా ఉంది, బట్ కానీ ఇది కాదు దాని రీజన్. సో ఇక్కడ చూడండి దాని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. సో నేను ఇక్కడ ఈ బొమ్మ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను. దీన్నే కదా మనం తెలుగులో కృష్ణ జింక అంటాం. సో దానికి కొమ్ములు ఉంటాయి పెద్ద పెద్దగా. ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. మా వాడు ఒక దారుణం చూశాడు అనమాట ఇప్పుడే. అక్కడొక లవ్ బర్డ్స్ ముక్కలు కొరుక్కుంటా ఉన్నాయి. అలాంటివన్నీ చూడొద్దురా, కామన్ రా అన్న కూడా అయ్యే చూస్తా ఉన్నాడు. చూడు తల కూడా ఇప్పుడు తిప్పకుండా అదే చూస్తా ఉన్నాడు. మళ్ళీ కాదని చెప్తా ఉన్నాడు. ఆటో ఫోకస్ అవుతాయి. 4K 8K అన్నీ వెళ్ళిపోతాయి అనమాట కళ్ళు ఆటోమేటిక్గా అక్కడికి. బ్లడీ నాన్ సెన్స్. సో తర్వాత మనకు స్టార్ టార్టాయిస్ ఉంది, బట్ కానీ నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. సో ప్రీవియస్లీ మనం స్టార్ టార్టాయిస్ చాలా చూసాం. అండ్ ఇది లవ్ బర్డ్స్ అనమాట. బట్ కానీ నాకైతే ఇక్కడెక్కడ లవ్ బర్డ్స్ కనిపించలా. బట్ ఇక్కడ చూసారా, ఇక్కడే చాలా లవ్ బర్డ్స్ బయట తిరుగుతా ఉన్నాయి. ఇంకా బోన్లో ఏముంటాయి. అండ్ ఎనీహౌ ఈ బోన్లో వచ్చి లవ్ బర్డ్స్ లేదు కానీ పించెస్ తిరుగుతూ ఉన్నాయి. బట్ మీకు ఈ మెస్ వల్ల అంత క్లియర్గా కనిపించట్లే. ఒక 2 పించెస్ తిరుగుతూ ఉన్నాయి. అండ్ మనం తర్వాత వెళ్తున్న జోన్ వచ్చి ఔల్ జోన్, గుడ్ల గూబ. అండ్ గుడ్లగూబ గురించి కూడా ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చినారు చూడండి. దాని వెయిట్, దాని లెంత్ అప్రాక్సిమేట్లీ 92 సెంటీమీటర్స్ అంట. లైఫ్ స్పాన్ 20 years. క్రేజీ. బట్ కానీ నాకు ఇక్కడ గుడ్లగూబని వెతకడానికి చాలా టైం తీసుకున్నా. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక డబ్బా పెట్టారు, ఆ డబ్బాలో కూర్చోంది అది. సో ఇది మార్నింగ్ పూట చీకట్లోనే ఉంటుంది కదా. సో అక్కడ చూడండి, మేబీ మీకు కనిపించకపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది నాకే అంత క్లారిటీగా కనిపించలేదు. ఇంకా మొబైల్లో అయినో అది ఎలా ఉంటుందో అనే విషయం. సో ఇక మనం నెక్స్ట్ జోన్ రోస్ రింగడ్ ప్యారెట్స్. ఈ బోర్డ్స్ ఉన్న ఈ ఏరియా మొత్తం మొబైల్లో షూట్ చేయడానికి అంత క్లియర్గా లేదు, ఎందుకంటే ఈ మెస్ వల్ల. బట్ జస్ట్ తెలుస్తుంది అంతే లోపల ప్యారెట్స్ ఉన్నాయని. యాక్చువల్లీ ఈ ప్యారెట్స్ ఏంటి అంటే వాటి మెడ చుట్టూ ఒక రోజ్ కలర్లో రింగ్ ఉందన్నమాట. సో వాటిని రోస్ రింగ్ ప్యారెట్స్ అంటారు. మా వాడు దీన్ని చూసి బయట చిలక జోష్యం చెప్పించుకున్న వాళ్ళ దగ్గర ఉంటే ఆ చిలకలే కదా ఇవి అని అడిగాడు. క్రేజీ. ఇక్కడ ఉన్నాయి చూడండి ప్యారెట్స్. అక్కడున్న ప్యారెట్స్ వేరు, ఇక్కడున్న ఇది యాక్చువల్లీ ప్యారెట్ కాదు, పారాకీట్ అంట. అదే ఉందిరా సోదిగా. సారీ రా, అయితే నేనే తప్పుగా చదివాను. అయితే అలెగ్జాండర్. ఇక్కడ ఉన్నాయి చెట్టు నిండా ప్యారెట్స్ కాదు, సారీ పారాకీట్. సో ఇవి కూడా మనం ప్రీవియస్ చూసిన ప్యారెట్స్ లాగానే, సారీ పారాకీట్ అని మెన్షన్ చేశారు, బట్ నేనైతే ప్యారెట్ అని అంటున్నా. వీటికి ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ టెయిల్ ఏదైతే ఉందో అది స్కై బ్లూ కలర్లో ఉంది.
వెయిట్, మీకు ఇక్కడ కనిపించట్లా, నేను ఒకసారి బోర్డ్ చూసి చెప్తా. చూడండి, ఈ బోర్డ్లో ఉంది కదా ఈ స్కై బ్లూ కలర్ టైల్. సో ఆ టైల్లో ఉంది ఇది అలెగ్జాండర్ పారకీట్ అంట దీని పేరు. సో గైస్ నెక్స్ట్ మనం కాక్టైల్. ఇది కూడా 16 years లైఫ్ స్పాన్. ఈ బుడ్డివన్నీ 16 years ఉంటున్నాయి. గ్రేట్ అబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇక్కడ కాక్టైల్ గురించి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో ఇది 4 to 7 eggs అండ్ ఇంక్యుబేషన్ టైం వచ్చి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 22 days అంట. ఈ విషయం అయితే నాకు తెలియదు, బేసికల్లీ ఇక్కడే తెలుసుకున్నా. ఇవి కూడా చాలా లాంగ్లో ఉన్నాయి. బోట్స్ని కవర్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే అవి లాంగ్లో ఉంటాయి. వాటి ఫెన్సింగ్ కూడా చాలా అంత జూమ్ చేయనివ్వదు యాక్చువల్లీ. బేసికల్లీ నాకు ఈ పేరు చదవడానికి రావట్లా. అదే బజ్జరిగర్. కానీ మనకు మార్కెట్లో రెగ్యులర్గా వీటిని కూడా లవ్ బర్డ్స్ అనే చెప్పేస్తారు అనమాట. ఇట్స్ బజ్జరిగర్. ఇవి చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవి కూడా ఏమంతా కనిపించట్లా. సో సారీ, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. గైస్, ఇక్కడ ఒక క్రొకోడైల్ పడుకొని ఉందన్నమాట. సో క్రొకోడైల్స్ చూసి నాకే బోర్ కొట్టేసింది. సో మీకు క్రొకోడైల్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా స్నేక్ పార్క్ వీడియో చూడండి, దాంట్లో క్రొకోడైల్స్ గురించి మంచిగా షూట్ చేస్తున్నాను. అండ్ తర్వాత టాటాయిస్, లాట్ ఆఫ్ టాటాయిస్. ఈ 2 పార్క్స్లో టాటాయిస్ చాలా ఎక్కువ కనిపించాయి. ఇది కూడా స్కిప్, కానీ ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి చెప్పాలంటే, భారీగా. అండ్ ఇక్కడ ఒక క్రొకోడైల్ రిలాక్స్ అవుతా ఉంది వాటర్లో. హ్యాపీగా తినేసామా, రిలాక్స్ అయ్యామా, ఇంతకు మించి ఇంకేముంటుంది లైఫ్లో. కానా పీనా సోనా అవే ఫాలో అవుతాయి ఈ క్రొకోడైల్స్. బట్ కానీ కానాకి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకోండి. సో నెక్స్ట్ మకావ్. బట్ కానీ ఇది ఎంటీ కేజ్, నాకైతే మకావ్ కనిపిలా. మోసం, ఇది దగ్గా. కానీ దాంట్లో కోతుంది. మంకీ హాయ్, సే హాయ్. మంకీ కమ్ హియర్ మా, యు ఆర్ సచ్ ఎ గుడ్ బాయ్. హాయ్ చెప్పు, మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు. ఏయ్ ఎందుకు అది వెళ్ళిపోయిందే? నిన్న చూసి వెళ్ళిపోయింది, నువ్వే పెద్ద. గైస్, ఇక మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ కానీ ఇక్కడ ఈ లాన్ ఏరియా మొత్తం చాలా మంచిగా ఉంది, మొత్తం గ్రీనరీగా నింపేశారు. అండ్ వర్షాలు పడడం వల్ల ఇక్కడ వాటర్ అన్నీ ఇలాగే ఉండిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్క్ లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. బట్ కానీ నేను అది షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలామంది ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగానే జంటలుగా కూర్చోన్నారు. వాళ్ళు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యారు నేను ఫోన్ ఎత్తుకొని అట్లా వెళ్ళగానే. సో అది నేను తీసేసాను, మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని. గాయస్, ఇక ఇదే లాస్ట్ ఎనిమల్ మన ఈ జూలో మొత్తంలో, అంటే మనం చూడబోయేది ఇంకా ఎగ్జిట్ అవ్వడానికి. ఇండియన్ కైట్, ఇంకా మనం మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే గర్ద. అక్కడ ఒక పెద్ద గర్ద కింద కూర్చొని తింటా ఉంది. ఎగిరిపోయింది. షిట్ మ్యాన్. గైస్, భారీ సైజులో ఉన్నాయి గద్దలు అయితే. నేను దూరం నుంచి చూసి నార్మలే కదా అనుకున్నా, బట్ కానీ అది కాదు, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. యాక్చువల్లీ నాకు తెలిసి ఇవి ఇంతకుముందు బయట ఉండేవి, ఇవి మళ్ళీ లోపల తీసుకొచ్చారేమో అని డౌట్గా ఉండే. ఇదండి పెద్ద గద్ద. అండ్ వాటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. పైన ఒక 3 ఉన్నాయి. గైస్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం చెప్పాలన్నమాట. మా వాడు యాక్చువల్లీ ఈ పార్క్ వచ్చిన తర్వాత ఒకటి రియలైజ్ అయ్యాడు అనమాట. హౌ టు లెర్న్ తమిళ్ ఇన్ 30 days అని ఒక బుక్ కొనాలని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడున్న ఈ లవ్ బర్డ్స్ అన్నిటిని చూసిన తర్వాత ఈసారి ఈ ప్లేస్కి వస్తే మా వాడు కూడా ఒక లవ్ బర్డ్తోనే రావాలని, యాజ్ ఏ లవ్ బర్డ్గా రావాలని మాత్రమే ఫిక్స్ అయ్యాడు. సో మా వాడు వెళ్ళే లోపల చిట్టి తమిళ్ వర్డ్స్ నేర్చుకోవాలంట. ఐ హెల్ప్, నేను దానికి హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. ఓకేనారా?
ఓకే ఇది ఏదో పండ్రా. సో గైస్ ఫైనల్లీ అయితే మన గిండి స్నేక్ పార్క్ ట్రిప్ అండ్ ఈ చిల్డ్రన్స్ పార్క్ ట్రిప్ 2 కంప్లీట్ అయిపోయాయి. అండ్ 2 కంప్లీట్ అయ్యేసరికి మనం ఎట్లా అయ్యాం, ఇత్తిని పసీనా, మొహం అంతా నల్లగా ట్యాన్ ఫామ్ అయిపోయి దరిద్రంగా. కడుక్కోమన్నాను కదరా, కడుక్కోకుండా ఈ షో కోసం రే అది ఎంత కడుక్కున్నా అంతేరా. ఎండ చూసారా అట్లా అంతా, నిన్నటి వరకు వర్షం, ఇప్పుడు ఎండ. అండ్ ఆన్ ద వేలో కూడా మాకు మళ్ళీ వర్షం ఉండే. సో గైస్ ఎనీ హౌ ఫైనల్లీ ఈ 2 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్తున్నాం. సో బై ఫర్ నౌ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. సో ఇక మనం ఎగ్జిట్ అయిపోతున్నాం.